బులెటిన్లో డీటెయిల్ చూస్తే పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ల మధ్య 2 రోజులుగా జరుగుతున్న పరస్పర దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అసలే సున్నితమైన ఈ ప్రాంతంలో చిన్న నిప్పురవ్వ కూడా పెను మంటల్ని సృష్టించగలదని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, అలాగే కీలక కమ్యూనికేషన్ వ్యవస్థనే లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేయగా దీనికి ప్రతీకారంగా అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బలగాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్కు చెందిన IRGC బృందాలు కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై మిసైల్, డ్రోన్ ఆపరేషన్లు ప్రారంభించినట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు పెంచుతున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయన్న వార్తల మధ్య ఇలాంటి దాడులు జరగడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. ఇరు దేశాలు తమ చర్యలను సమర్థించుకుంటూనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒమన్ సమీపంలో సింగపూర్ జెండాతో వెళ్తున్న ఒక కార్గో నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఇక అమెరికా ఆరోపించింది. ఇక ఈ దాడి అంతర్జాతీయ నౌకాయాన మార్గాల భద్రతకు తీవ్ర విఘాతం కలిగించిందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగానే అమెరికా వైమానిక దళాలు ఇరాన్లోని 4 క్షిపణి మరియు డ్రోన్ నిల్వ కేంద్రాలు, అలాగే తీర ప్రాంత రాడార్ సైట్లపై ప్రతీకార దాడులు చేశాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ వేదికగా ఈ దాడులను ధృవీకరించారు. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, అందుకే తమ దళాలు దాడులు చేశాయని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో అమెరికా వైమానిక దళం దాడులు చేసిందని, ఇరాన్ ఎప్పటికీ నేర్చుకోకపోవచ్చునని అన్నారు. ఇలాగే కొనసాగితే విజయవంతంగా ప్రారంభించిన పనిని సైనిక పద్ధతిలో పూర్తి చేయాల్సి రావచ్చని హెచ్చరించారు. అదే జరిగితే ఇరాన్ ఉనికే ప్రమాదంలో పడుతుందని వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ మాత్రం అమెరికా ఆరోపణలను ఖండించింది. కార్గో నౌకపై దాడిని అమెరికా ఒక సాకుగా చూపి పశ్చిమాసియాలో పరిస్థితిని మరింత దిగజారుస్తోందని IRGCని నిందించింది. ఇక కాల్పుల విరమణ ఉల్లంఘించింది అమెరికానేనని, ఈ దాడులు కొనసాగితే పూర్తిస్థాయి శాంతి ఒప్పందం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు నిలిచిపోతాయని హెచ్చరించింది. ఎలాంటి దురాక్రమణైనా తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని IRGC తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ పరిణామాలు పశ్చిమాసియా రాజకీయ భద్రతా వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే అస్థిరంగా ఉన్న ఈ ప్రాంతంలో మరింత అశాంతిని రేకెత్తిస్తున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల కుదిరిన డీల్ ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూపునకు గట్టి ఎదురుదెబ్బని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించారు. అయితే ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ను ఇప్పుడే విడిచిపెట్టవని ఆయన స్పష్టం చేశారు. ఇది హెజ్బుల్లాపై దాడులకు దారితీయవచ్చనే భయాలను రేకెత్తిస్తోంది. ఇరు దేశాలు గతంలో చేసుకున్న అవగాహన ఒప్పందం, హర్ముజ్ జలసంధి మీదుగా నౌకల సురక్షిత ప్రయాణ హామీ, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలు, అణు కార్యక్రమం వంటి సున్నితమైన అంశాలపై చర్చలు ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. తాజా దాడులు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను మరింత దెబ్బతీశాయి. అమెరికా రక్షణ శాఖ అధికారులు ఇరాన్కు స్పష్టమైన సందేశం పంపడమే తమ లక్ష్యమని పేర్కొనగా, ఇరాన్ అధికారులు తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇప్పుడు అందరి దృష్టి తదుపరిలో ఏం జరుగుతుందనే దానిపైనే ఉంది. ఈ ఉద్రిక్తతలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తాయా, లేక దౌత్యపరమైన పరిష్కారం లభిస్తుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. అనేక అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమితి వంటివి ఇరు దేశాలను సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి, ఇరాన్ నాయకుల దృఢ సంకల్పం చూస్తుంటే ప్రస్తుతానికి పరిస్థితి అంత సులభంగా సద్దుమణగదనిపిస్తోంది. పశ్చిమాసియాలో చమురు సరఫరా మార్గాలపై ఈ ఉద్రిక్తతలు ప్రభావం చూపితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే చమురు ధరలు పెరిగాయన్న వార్తలు వస్తున్నాయి.
60 రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసుకునేలా అమెరికా ఇరాన్ల మధ్య ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం ఇప్పుడు ప్రమాదంలో పడింది. హర్ముజ్ జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణం, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలు, ఆ దేశ అణు కార్యక్రమం వంటి అనేక కీలక అంశాలపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అణు కార్యక్రమంపై అంతర్జాతీయ సమాజం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ శాంతియుత ప్రయోజనాల కోసమే తమ అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెబుతున్నప్పటికీ పాశ్చాత్య దేశాలు మాత్రం దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న దాడులు ఈ చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయనడంలో సందేహం లేదు. మొత్తంగా అవగాహన ఒప్పందాలు కుదిరినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. మొత్తానికి పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భయాలు అలముకున్నాయి. అమెరికా ఇరాన్ల మధ్య పరస్పర దాడులు గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతను పెంచుతున్నాయి. కార్గో షిప్పై దాడి, దానికి ప్రతిగా అమెరికా దాడులు, ఆ తర్వాత ఇరాన్ ప్రతీకార చర్యలు, ఇలా వరుస పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. శాంతి చర్చలు, ఒప్పందాలు ఒకవైపు, యుద్ధ వాతావరణం మరోవైపు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ సంక్షోభం ఎటు మలుపు తిరుగుతుందో, శాంతి నెలకొంటుందా లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా వేచి చూడాలి.